భారతీయ వాయుసేనలోకి వెళ్తాను, పెద్ద పెద్ద యుద్ధ విమానాలు నడుపుతాను, దేశానికి సేవ చేస్తాను. ఇండియన్ ఆర్మీ అంటే నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇక్కడ పని చేయడమే గొప్ప. ఎంత గొప్ప గర్వం అంటే అంత గొప్ప గర్వంగా ఫీల్ అవ్వచ్చు కదండి. అలాంటి అవకాశం వచ్చేసింది. అగ్నివీర్ అంటే అయ్యో డేట్ అయిపోయింది కదా అన్నారండి మొన్న. కానీ కొన్ని పోస్టులు మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. నాకు కూడా అనిపించిందండి, పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ రేపో మాపో డేట్ అయిపోతుంది అనగా మళ్ళీ ఒకసారి చెప్దాం అనిపించింది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఫాలోవర్స్ మనకి. ఖచ్చితంగా ప్రతి వీడియోని ఒకళ్ళిద్దరు అయితే వాడుకుంటున్నారు. ఈసారి ఒక 5-10 మంది వాడుకుంటారని చెప్పి లాస్ట్ డేట్కి ముందు కూడా చెప్తాను, నెల ముందు కూడా చెప్తానండి. ఇప్పుడు చెప్పేది వాయు అగ్నివీర్ అంటున్నారు. 2007వ సంవత్సరం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు, రండి అప్లై చేయండి అంటున్నారు. ఎందుకు పొడిగించారు డేట్ అంటే అర్థమైందా అండి? యాక్చువల్గా డేట్ అయిపోయింది, మార్చి 10 దాకా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. మీకు అర్థమైపోయి ఉండాలి, కొంతమంది తెలివిగల వాళ్ళు టక్ మని పట్టేస్తారు. అప్లికేషన్స్ తక్కువ వచ్చి ఉంటాయండి, అంటే కాంపిటీషన్ కూడా తక్కువ ఉందని అర్థం చేసుకోండి. అగ్నివీర్ కదా అని మొహం అదోలా పెట్టొద్దు. 4 సంవత్సరాలు చేస్తే చాలండి. స్టార్టింగ్ ఇయర్ 30,000 నుంచి చివరి సంవత్సరం 40,000 పే ఇస్తున్నారు. అన్నీ చాలా అలవెన్స్లు ఉంటాయి, రిస్క్ అలవెన్స్ దగ్గర నుంచి అన్నీ. బీమా కూడా ఫ్రీగా వాళ్ళే ఒక 50 లక్షలకి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తారు. అంటే ఏ ప్రమాదాలు జరగవులేండి 99%. అన్నిటికంటే ముఖ్యంగా బయటకు వచ్చేటప్పుడు 10 లక్షలు మళ్ళీ పే ఇస్తారు. అంటే ఓవరాల్గా కలిపి ఎంత అవుతుందో చూసారా. వీటికంటే ఇంకా ముఖ్యమైనది చెప్తానండి, అటు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ బ్రహ్మాండంగా వీళ్ళని తీసుకుంటున్నాయండి. తీసుకోవడం అంటే వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి. అగ్నివీర్ చేసిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకుంటున్నాయి, రండి జాయిన్ అవ్వండి అంటున్నాయి. సో మరి ఇక్కడ ఇంటర్ అయిపోయింది, డిప్లొమా అయిపోయింది, చక్కగా అప్లై చేసేయచ్చు. ఇంటర్లో ఏదో సైన్స్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు. అలాగని నాన్ మ్యాథమెటిక్స్ సైన్స్ కాకుండా ఆర్ట్స్ చదివిన వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా అవకాశం ఉంది. కాకపోతే 22 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్తున్నారండి. అంటే 2007కి ముందు పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా చిన్న వివరాలు ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను. మీరు అగ్నివీర్ వాయు 2027 ఇంటేక్ అని గూగుల్ చేసినా మొత్తం నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మొత్తం నోటిఫికేషన్ చదివేయండి, ఇంకేం ఆలోచించొద్దు. ఏది నేను ప్యాషనేట్గా ఉన్నాను అనేవాళ్ళు అప్లై చేయండి. కాస్త ఫిజికల్ ఫిట్నెస్ చూపించాలండి. 1.6 కిలోమీటర్స్ 7 నిమిషాల్లో పరిగెట్టాలి. కాస్త పుషప్స్ సిటప్స్ ఉంటాయి. ఉమెన్కి కూడా అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు అది పెద్దగా ఏమీ పెట్టలేదు కాబట్టి ముందైతే అప్లై చేసేయండి. మాకు ఎలా చదవాలో తెలియట్లేదండి, అయ్యో బాబు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి మెటీరియల్, మంచి మాక్ టెస్టులు ముఖ్యంగా ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు కూడా చేద్దాం. మీరు అలాగూ ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. కామెంట్లో అడగండి దయచేసి, ఎవరెవరికి కావాలో కామెంట్లో అడిగి మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అయిపోతారు. మీకు ఆ మాక్ టెస్ట్ మెటీరియల్ ఇచ్చే ఏర్పాటు కూడా చేద్దామండి.